నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. అమరావతి శాశ్వత రాజధాని అయితే మరి ఒక్కవేళ నెక్స్ట్ దఫాలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే మరి అమరావతి నుంచి వెళ్ళి పరిపాలన చేస్తారా లేదా అనేది ఇప్పుడు ఒక అంశంగా మారింది. సో దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. చంద్రబాబు నాయుడు గారు దీని మీద అంటే అమరావతి శాశ్వత రాజధానిగా ఒక చట్టం తీసుకొస్తా అని చెప్పేసి మాట్లాడడం, అండ్ ఒకవేళ ఏంటంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే తను అక్కడ నుంచి వెళ్ళి పరిపాలించే అవకాశం ఉందా లేదా అనేది కూడా ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది. సో దీని మీద మీ స్పందన ఏంటి సార్? అంటే రాజధానికి చట్టబద్ధత తీసుకొస్తాను అని చెప్తున్నాడు ఆయన. రాజధానికి చట్టబద్ధత తీసుకురావటం అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఇక్కడ ఆయన 3 రాజధానుల ప్రతిపాదన చేశాడు. 3 రాజధానులు అంటే ఒకటి శాసన రాజధాని అని అమరావతి అక్కడే ఉంటుందని, పాలనా రాజధాని అనే పేరుతో సెక్రటేరియట్ మాత్రమే వైజాగ్ తీసుకెళ్ళి అక్కడి నుంచి ఆ పరిపాలన అక్కడి నుంచి నడుస్తుందని, దాంతోపాటు న్యాయ రాజధాని అనే పేరుతో కర్నూలుని ఎందుకు తీసుకొచ్చాడు ఆయన సీన్లోకి అంటే, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు 53లో 53 అదే మొదటిసారి పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా వచ్చినటువంటి మొదటి రాజధాని కర్నూలు. ఆ తర్వాత కర్నూలు నుంచి హైదరాబాద్కి కథ వెళ్ళిపోయింది. అందుకని కర్నూలుకి కూడా ఒక సిగ్నిఫికెన్సీ ఉంది కాబట్టి అక్కడ న్యాయ రాజధాని అని ఆయన ప్రతిపాదించాడు. సరే, అది కాలేదు. మొత్తానికి కర్నూలు కుదరదు అని చెప్పి సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత అది కూడా అమరావతిలోనే కొనసాగుతోంది. వైజాగ్కి సెక్రటేరియట్ తరలింపు అనే కార్యక్రమం కూడా జరగలేదు. ఎప్పటికప్పుడు ఇదిగో జరుగుతోంది, అదిగో జరుగుతోంది, ఈ మంత్ వెళ్ళిపోతుంది సెక్రటేరియట్ అన్నారు, కానీ వెళ్ళాల. పరిపాలన మొత్తం కూడా అక్కడి నుంచే జరిగింది, అమరావతి నుంచే జరిగింది. జగనప్పుడు కూడా ఊరికేనే మాటల రూపంలో నడిచినాయి అంతే. 3 రాజధానులు అమలు కాలేదు. అమలైనట్టుగా వీళ్ళు మాట్లాడేస్తున్నారు కానీ అమలు కాలేదు. అక్కడి నుంచి అమరావతి నుంచే పరిపాలన నడిచింది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి కాలంలో నిర్మాణాలు వీటి మీద డబ్బులు ఖర్చు పెట్టలేదు. అమరావతిలో ఏ కన్స్ట్రక్షన్ మీద డబ్బులు ఖర్చు పెట్టలేదు. అక్కడ ల్యాండ్ పూలింగ్లో చంద్రబాబు నాయుడు గారు జనాల నుంచి తీసుకున్న భూముల్లో నుంచి కొంత భూమిని వీళ్ళు బడుగు బలహీన వర్గాలకి, దళితులకి పట్టాలు చేసి పంపిణీ చేసినటువంటి సందర్భం ఒకటి నడిచింది. ఇప్పుడు చంద్రబాబు గారు రాగానే అవన్నీ వెనక్కి తీసేసుకున్నాడు. అది రద్దు చేశాడు. అసలు ఆ ప్రోగ్రాం రద్దు చేసి ఎవరికైతే వారు పట్టాలు ఇచ్చారో పట్టాలని వెనక్కి తీసుకుని మీకు ఇంకొక చోట ఎక్కడో ఇళ్ళు నిర్మించిస్తాము, సింగిల్ బెడ్రూములు లాంటివి ఏవో నిర్మించిస్తామని ఒక హామీ ఇచ్చాడు. వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. ఇప్పుడు చట్టబద్ధత తీసుకొస్తాను అంటున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయినా కానీ దీని మీద ఇంకో నిర్ణయం తీసుకోవడానికి అవకాశం లేకుండా చేయటం కోసం చట్టబద్ధత అని చెప్తున్నాడు ఆయన పైకి. కానీ ఒరిజినల్ ప్రోగ్రామ్ అది కాదు. దీనికి చట్టబద్ధత తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి ఈ హడావిడి అంతా అయిపోయిన తర్వాత ఆయన నెక్స్ట్ టార్గెట్, ఆయన ప్రధానమైన టార్గెట్ జనం కాదు, జగన్ కాదు, జనం. అంటే ఎలా, ఏ రకంగా సార్? ఇప్పుడు పైకి జగన్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఈ చట్టబద్ధత వెనకాలన్న వ్యూహం జనం నుంచి ల్యాండ్ తీసుకోవటం. ఆల్రెడీ ఇప్పుడు 2 సార్లు అవుతుంది కదా సార్, రెండోసారి కూడా అవుతుంది. 38,000 మాత్రమే తీసుకున్నాడు. ఆ రెండో విడతలు 40,000కి జనాలు పూర్తిగా సుముఖంగా లేరు. అవును సార్. సుముఖంగా లేరు అనే విషయం అర్థమైపోయింది. అర్థమైపోయిన తర్వాత అంటే గతంలో తను ఒక పిలుపునిస్తే జనాలందరూ స్వచ్ఛందంగా పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకొచ్చి రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కూర్చుని అప్పచెప్పేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు సీన్ అలా లేదు. ఆయన పిలుపునిచ్చినా కానీ జనాలు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఒక సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం, అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా వస్తే అమరావతి పోతుందేమో అనే భయం ఉందేమో మీకు, అందుకని భూములు ఇవ్వడానికి మొహమాట పడుతున్నారేమో. అదేమీ కాదు, నేను చట్టబద్ధత కల్పిస్తున్నాను దీనికి, ఇంకా ఎవరు దీన్ని కదిలించే అవకాశం లేకుండా అన్ని వైపులా అష్టదిగ్బంధనం చేస్తున్నారు.
కనుక మీరు నిర్మోహమాటంగా మీ భూములన్నీ తెచ్చి నాకు ఇచ్చేసేయండి, నేను అభివృద్ధి చేసి చూపిస్తాను మీకు అని ప్రపోజల్ పెట్టి జనాల దగ్గర నుంచి భూములు లాక్కోవటానికి ఈ చట్టబద్ధత అనేటువంటి కార్యక్రమాన్ని టేకప్ చేశాడు ఆయన. దాంతోపాటు రకరకాల ప్రకటనలు, రోజుకొక ప్రకటన ఇస్తున్నారు. అమరావతిని అంతర్జాతీయ క్రీడా రాజధానిగా కూడా మార్చేస్తామంటున్నాడు ఆయన, నారాయణ గారు. అవును సార్. అంటే రకరకాలు అక్కడ ఒక వందల ఎకరాల్లో రైల్వే స్టేషన్ కడతామంటున్నారు. ఒక 5-6 ఊళ్ళ భూములు లాక్కునే ప్రయత్నం జరుగుతోంది. ఇలా జనం దగ్గర నుంచి భూములు లాక్కోవటానికి అక్కడ భారీ నిర్మాణాలు మొదలుపెట్టి హడావిడి చేయటానికి ఒక కార్యక్రమం తీసుకుని ఆయన ఈ చట్టబద్ధత అనేటువంటి ఒక ఆయుధాన్ని టేకప్ చేశాడు ఇప్పుడు. అందుకని జనం మీద జరుగుతోంది ఇది, జగన్ మీద కాదు. జగన్ని అడ్డం పెట్టుకుని జగన్ భుజం మీద తుపాకీ పెట్టి జనాన్ని కాల్చే ప్రయత్నం ఇది. అందుకని జగన్మోహన్ రెడ్డి ఇమ్మీడియట్గా మేలుకొని జనంలోకి వెళ్ళి, బాబు మీ భూములకి ముప్పు వస్తోంది, మీరు ఈ రోజున కనుక ప్రభుత్వానికి భూములు అప్పచెప్పేస్తే భవిష్యత్తులో మీరు ముష్టివాళ్ళుగా మారేటువంటి ప్రమాదం ఉంది అని జనంలోకి వెళ్ళి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు. పైగా తన భుజం మీద నుంచి తుపాకీ పెట్టి వాళ్ళని టార్గెట్ చేస్తున్నాడు ఆయన. నేను చట్టబద్ధత కల్పిస్తాను, మీరు భూములు ఇచ్చేయండి, ఇదే గోల. కాబట్టి జరగబోయేటువంటి మోసాన్ని జనానికి వివరించాల్సినటువంటి బాధ్యత ప్రస్తుతం ఎన్డీఏ కూటమితో సంబంధం లేకుండా ఉన్న పొలిటికల్ పార్టీలు కొన్ని ఉన్నాయి అక్కడ ఏపీలో. జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ మాత్రమే కాదు, కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ, ఇవన్నీ ఉన్నాయి అక్కడ. కాబట్టి వాళ్ళు పట్టించుకుని దీన్ని జనంలోకి తీసుకువెళ్ళి ఈ రెండో విడత భూముల, అంటే రెండో విడత ల్యాండ్ పూలింగ్ అనే పేరుతో ఈ 40,000 ఎకరాలకి ఆయన పెట్టిన టార్గెట్ ఇది మాత్రమే చాలదు, ఇంకొక 20,000 కావాల్సి వస్తుందని కూడా ఇంకో మాట చెప్పారు ఆయన. కాబట్టి జనాల భూములు లాక్కోవడానికి ప్రభుత్వం చూస్తున్నటువంటి ఈ తరుణంలో దాన్ని అడ్డుకోవడానికి కమ్యూనిస్ట్ పార్టీలు రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఉంది సీరియస్గా. వైసీపీ చేస్తుందా లేదా, చేయాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఫ్లోర్లో వాళ్లే ప్రతిపక్షం కాబట్టి, శాసనసభలో వాళ్లే ప్రతిపక్షం కాబట్టి, ప్రభుత్వం చేస్తున్నటువంటి చట్టబద్ధత పేరుతో జనం మీద జరపబోతున్న దాడి, జనం భూములకి పెట్టబోతున్న ఎసరు గురించి జనంతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒక్క ఎకరం కూడా ప్రభుత్వానికి ఇచ్చి, ఒక్క ఎకరం ఇచ్చినా ప్రభుత్వం వాళ్ళ జీవితాలను నాశనం చేసేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ రకమైనటువంటి భూమి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అనే పేరుతో చేస్తున్నటువంటి ప్రయత్నం, కార్పొరేట్లను పట్టుకొస్తాను అని చెప్పి అడపాదడపా ఏదో కంపెనీ వచ్చి అక్కడ కొన్ని భూములు తీసుకుని కార్యక్రమం మొదలు పెడుతుంది. ఈ భూమి ఏమో జనంది, వారికి డబ్బులు ఇచ్చేది ప్రభుత్వం. కానీ జనం నుంచి భూమి తీసుకుని కార్పొరేట్లకు ఇచ్చినందుకు గాను చంద్రబాబు నాయుడు గారికి, లేకపోతే ఆయన పురమాయించిన వాళ్ళకి, ఎవరికో ఒకళ్ళకి ఆ కంపెనీలో వాటాలు ఇస్తారు. ఆ పెట్టే కంపెనీలోనే కాదు, అసలు టోటల్గా ఆ కంపెనీలోనే వీళ్ళు భాగస్వాములుగా మారుతారు. మారిన తర్వాత వీళ్ళకి లాభం చేకూరుతుంది, ఆ భూములు ఇచ్చిన వాళ్ళకి చేకూరేది ఏమి ఉండదు. అంటే తన లాభం కోసం జనం భూముల్ని ఎవరికో అమ్మకానికి పెడుతున్నాడు ఆయన. దీన్ని జనానికి ఎక్స్ప్లెయిన్ చేసి, దయచేసి ప్రభుత్వానికి భూములు ఇచ్చి నష్టపోకండి అని ఒక క్యాంపెయిన్ నడపాల్సిన అవసరం ఉంది అక్కడ. అమరావతి పరివాహక ప్రాంతాల్లో, ఆ గ్రామాల్లో, అమరావతి కేంద్రంగా ఉన్నటువంటి శాటిలైట్ విలేజెస్ చాలా ఉన్నాయి అక్కడ. ఆ విలేజెస్ అన్నీ సఫర్ అవుతాయి ఇప్పుడు ఈయన రాజధాని నిర్మాణం సీరియస్గా చేపడితే. ఈ కరేడ్ ప్రాంత రైతులు ఆల్రెడీ ఇంత ముందు వచ్చి రోడ్ల మీద కూర్చున్నారు. ఇప్పటికీ అమరావతి మోసాన్ని, ఇప్పటికీ అమరావతి పేరుతో చంద్రబాబు చేస్తున్నటువంటి మోసాన్ని మసిపూసి మారేడుకాయ చేసి, చంద్రబాబు నాయుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు, ప్రజల జీవితాల్లో ఒక విప్లవం తీసుకురాబోతున్నాడు, ఈయన అమరావతి కట్టేస్తే అమరావతి ప్రాంత రైతుల కష్టాలన్నీ గట్టెక్కుతాయి, అమరావతి ప్రాంతంలో ఇంకా పేదవాడు అనేవాడు ఉండడు, ఇలాంటి ఒక నేరేటివ్ని కల్పించడానికి ఈ అమరావతి జేఏసీ నాయకులు విపరీతంగా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి పదవులు కూడా ఇచ్చారు.
ఈ సోషల్ అంటే దాని జేఏసీ నాయకుడిగా విపరీతమైనటువంటి ప్రాచుర్యాన్ని మీడియా ద్వారా పొందినటువంటి బాలకోటయ్య. రైట్. బాలకోటయ్య గారికి పదవి ఇచ్చారు, సామాజిక సంక్షేమ చైర్మన్ లాంటి పదవి ఏదో ఇచ్చారు ఆయనకి. ఇచ్చారు. ఆయన చెలరేగిపోయి చంద్రబాబును మోస్తున్నాడు ఆయన. భజన కార్యక్రమం ఆయన. ఈ రకమైనటువంటి భజన కార్యక్రమాల్లోకి జనాలందరూ నిమగ్నం అయిపోతున్నారు. జనాలకి జరగబోయే నష్టం చెప్పట్లా వాళ్ళు. మీ జీవితాల్లో ఏదో జరగబోతోంది, ఒక అద్భుతం, అందుకనే దేవుడు చంద్రబాబు రూపంలో మీ దగ్గరికి వచ్చి భూములు అడుగుతున్నాడు కాబట్టి భూములు ఇచ్చేయండి అన్న పద్ధతిలో చెప్తున్నారు వీళ్ళు. ఇప్పుడు గనక భూములు ఇచ్చేస్తే జీవితాల్లో వీళ్ళు పొందేది ఏమి ఉండదు. ఆ భూమి ప్రభుత్వం తీసుకుంటుంది, వీళ్ళకి ఒక హామీ పత్రం రాసిస్తుంది, ఒక డెవలప్మెంట్ అగ్రిమెంట్. ఆ డెవలప్మెంట్ అగ్రిమెంట్ ప్రకారం ఒక 1200 గజాలు మాత్రమే, ఎకరాకి 1200 గజాలు స్థలం వస్తుంది వాళ్ళకి, అంతకు మించి ఏం రాదు. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా వరకు అక్కడ క్రైసిస్ అంటే ఫ్లడ్స్ ఏదైతే ఉందో అక్కడ ఎక్కువ వస్తూ ఉంటది కదా సార్. మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పటి నుంచి బుడమేరు కావచ్చు, ఇట్లాంటివన్నీ. బుడమేరు విజయవాడ గొడవ, బుడమేరు విజయవాడ గొడవ, కొంత ప్లేస్ మునిగిపోయింది, మునుగుతుంది అని చెప్పేసి. ఇది కృష్ణా నది పక్కనే ఉన్నటువంటి ప్రాంతం, కృష్ణా నదిని ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ ఓవర్ఫ్లో అయితే అంటే కృష్ణానది విపరీతమైన వరద వస్తే తప్ప సాధ్యం కాదు ఈ యువతలకి రావటం. కాకపోతే లోతట్టు ప్రాంతం ఇది, అందుకని వర్షాలు విపరీతంగా వచ్చినప్పుడు మునగటం అనేది ఉంది ఆ ప్రాంతానికి. ఇప్పటికి మొన్న కూడా భారీ వర్షాల వల్ల మునిగిపోయాయి అని చెప్పేసి, నీళ్లు అన్ని తోడుతున్నారు అని చెప్పేసి వస్తాయి. అలాంటి ప్రాంతాన్ని మరి రాజధాని చేయడం అనేది ఇప్పటికీ మీరు సమర్థిస్తారా సార్? మరి అంటే అక్కడ ఒకటి కృష్ణా పరివాహక ప్రాంతం కావడంతో అది మంచి వ్యవసాయ భూమి. ఆ వ్యవసాయ భూమి మొత్తాన్ని కాంక్రీట్ జంగిల్ గా మారుస్తున్నారు. అది తప్పు. అసలు అమరావతి అనేది అక్కడ కాయిన్ చేయటంలోనే ఒక ప్రాబ్లం ఉంది. అంటే నీటి వసతి ఉండాలి కదా రాజధానికి అని మాట్లాడాడు ఆయన. నిజానికి రాజధాని అనేది ప్రభుత్వం నిర్మించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ కార్యాలయాలు కదా మీకు కావాల్సింది. ఆ కార్యాలయాలు కట్టుకుంటే సరిపోతుంది. ఇంకంతకు మించి మీరేం రాజధాని నిర్మించక్కర్లేదు, కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు హైదరాబాద్ ని కట్టి రాజధాని చేయలే. 56లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు, 53లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా కర్నూలులో ఏదో కట్టాలనుకోలేదు. గవర్నమెంట్ ఆఫీసులకి ఏం కావాలో అవి కాంప్లెక్స్లు కట్టుకుంటారు. ఒక సెక్రటేరియట్ కట్టుకుంటారు, ఒక శాసనసభ కట్టుకుంటారు, ఒక హైకోర్టు కట్టుకుంటారు, ఇంకేవో వివిధ విభాగాలకు సంబంధించి ఆ భవనాలు కట్టుకుంటే అయిపోతుంది. అక్కడికి వచ్చే జనాలకి ఆ పనుల కోసం వచ్చే వాళ్ళు అకామిడేట్ అవటానికి లాడ్జీలు ఇలాంటివన్నీ కూడా జనాలు కట్టుకుంటారు, కట్టుకుని అద్దెలకు ఇచ్చుకుంటారు. అంతే. వాళ్ళ ఒక అవకాశం ఉన్నప్పుడు దాన్ని అందిపుచ్చుకుని జనం ముందుకెళ్తారు. ఒక ఎకరం పొలం ఉంటే అక్కడ ఆ ఎకరం పొలంలో ఒక లాడ్జ్ కట్టుకుని అతనే డెవలప్ అవుతాడు, అతనే వ్యాపారం అయిపోతాడు, అతనే తన జీవితాన్ని అభివృద్ధి చేసుకుంటాడు. మీరెవరు చేయటానికి? మీకేం పని? వాళ్ళ జీవితాలను ఉద్ధరించే పని కాదు కదా మీరు చేసేది. కాబట్టి రాజధాని నిర్మాణం అనేది దిక్కుమాలిన మాట. ఓపెన్గా చెప్పాలంటే రాజధాని నేను నిర్మిస్తాను అనటంలో ఈయన స్వార్థం ఉంది చంద్రబాబు నాయుడుది. అందుకని రాజధాని నిర్మాణం అనే మాటే దుర్మార్గమైన మాట. జగన్మోహన్ రెడ్డి ఆ మాట పట్టుకుని ముందుకు పాకులాడలేదు. పాకులాడకుండా జనాలకి ఒక రిలాక్సేషన్ ఇచ్చాడు ఆయన. ఆ రిలాక్సేషన్ కాదు, జనాలకు ద్రోహం చేశాడని చెప్పి అమరావతి జేఏసీ లాంటి సంస్థలు పెట్టి నానాగోలా చేశారు. ఏదో జరిగిపోతుంది, ఇక్కడ కొంపలు మునిగిపోతున్నాయి, కనీసం తెలుగువారికి ఒక రాజధాని లేదా అన్న పద్ధతిలో వీళ్ళందరూ సెంటిమెంటల్గా జనాల్ని ఎమోషనలైజ్ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ అసలు క్లౌడ్ వచ్చేసిన తర్వాత రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఎవరింట్లో వాళ్ళు ఉండి పని చేసుకునే అవకాశం కూడా ఉంది ఇప్పుడు. కాబట్టి అనవసరమైనటువంటి నిర్మాణాలు, గంభీరమైనటువంటి వ్యవహారాలు, చంద్రబాబు నాయుడు చాలా డ్రామా నడుపుతున్నాడు అక్కడ. ఇది జనాలను ఇబ్బంది పెడుతుంది. జనాల చేతుల్లో ఉన్న భూమిని
లాక్కోవడానికి పన్నుతున్న కుట్ర ఈ రాజధానికి చట్టబద్ధత కల్పిస్తాను అనేది. ఇది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే రాజధానికి గ్యారంటీ ఉండదు కాబట్టి, ఆయన మళ్ళీ మారుస్తాను అంటాడు కాబట్టి ఆ మాట అనకుండా చేయటానికి ఈ చట్టబద్ధత అని చెప్తున్నాడు, కానీ అది కాదు. రైట్ సార్. దీనికి చట్టబద్ధత కల్పించడం ద్వారా జనాల భూముల్ని టార్గెట్ చేస్తున్నాడు ఆయన. రైట్. జనాలు వాళ్ళ భూముల్ని కాపాడుకోవాలంటే చట్టబద్ధత వద్దు, పాడు వద్దు, నువ్వు అమరావతి కట్టనవద్దు, నువ్వు అమరావతి నిర్మాణం ఆపేసి నువ్వు సెక్రటేరియట్ పర్మనెంట్ బిల్డింగ్ అంటున్నావు, అది కట్టుకో. రైట్. శాసనసభ పర్మనెంట్ బిల్డింగ్ అంటున్నావు, అది కట్టుకో తొందరగా. హైకోర్టు పర్మనెంట్ బిల్డింగ్ అంటున్నావు, అది కట్టుకో. మిగిలిన వ్యవహారాలు చూసుకో. రైట్. అంతే తప్ప మా జీవితాలను ఉద్ధరించే పని మీరు తీసుకోవద్దు దయచేసి ముఖ్యమంత్రి గారు. అనకపోతే ప్రతి ఇంటి మీద దాడి చేసేటువంటి అవకాశం ఉంది చంద్రబాబు గారి ప్రభుత్వం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.